వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రోజు గాఢంగా నిద్రపోతున్నారా లేదా లోతైన నిద్ర రావడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే దాని వెనుక శారీరక ఆరోగ్య పరిస్థితి కారణంగా ఉండవచ్చని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. శారీరక చురుకుదనం లోపం, నిద్ర లోతు, నిద్ర చక్రం తదుపరి రోజు మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది. వయస్సును బట్టి అవసరమైన నిద్ర గంటలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. డిజిటల్ పరికరాలపై అధికంగా ఆధారపడటం, కాలుష్యం పెరగడం, వాతావరణ ఉష్ణోగ్రతలు అధికమవ్వడం, పోషకాహారం లోపం వంటి అంశాలు కలిసి నిద్ర సమస్యలను మరింత పెంచుతున్నాయి. దీంతో లోతైన నిద్ర లేకపోవడం వల్ల మానసిక విశ్రాంతి సరిగ్గా లేకపోవడం, డిజిటల్ శారీరక అలసట నిద్ర సమయాన్ని దెబ్బతీస్తున్నాయి. లోతైన నిద్ర అనేది మానసిక పునరుద్ధరణ, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి పునాది వంటిది. ఈ అంశాలు పరస్పర సంబంధం కలిగి ఉండడంతో ప్రతిరోజు మంచి నిద్రపై దృష్టి పెట్టడం చాలా అవసరం. శరీరాన్ని పునరుద్ధరించే నిద్ర మంచి ఆరోగ్యానికి కీలకం. ఇది కణజాలాలను మరమ్మత్తు చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది తక్కువ నాణ్యత గల నిద్రతో ఇబ్బంది పడుతున్నారు. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి అత్యంత సహజమైన మార్గం శారీరక వ్యాయామం అని వైద్యులు తెలియజేస్తున్నారు. తగినంత లోతైన నిద్ర లేకపోతే జ్ఞాపక శక్తి, దృష్టి కేంద్రీకరణ, భావోద్వేగ నియంత్రణ, ఇతరులతో వ్యవహరించే తీరు వంటి అంశాలు దెబ్బతింటాయి. దీర్ఘకాలంగా నిద్రలోపం ఉంటే మానసిక లోపాలు, ఎక్కువ తప్పిదాలు, శారీరక కదలికల సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. వయస్సును బట్టి రోజువారీ శారీరక చురుకుదనం అవసరం. 5 నుంచి 18 సంవత్సరాల పిల్లలు రోజుకు కనీసం 60 నిమిషాల మోస్తరు నుంచి తీవ్ర వ్యాయామం చేయాలి. ఈత, సైక్లింగ్, క్రీడలు వంటి కార్యకలాపాలు చేయడం మంచిది. వారానికి కనీసం 3 రోజులు కండరాలు, ఎముకలను బలపరిచే వ్యాయామాలు చేయాలి. అలాగే స్క్రీన్ టైంను రోజుకు 2 గంటలకు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. 18 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల పెద్దలు తమ పనితీరు ఆధారంగా వ్యాయామాన్ని సర్దుబాటు చేసుకోవాలి. రోజంతా కూర్చునే ఉద్యోగాలు చేసేవారు రోజుకు 30 నుంచి 45 నిమిషాల నడకతో పాటు అధిక తీవ్రత వ్యాయామాలు చేయాలి. మోస్తరు శారీరక శ్రమ చేసేవారు వారానికి 150 నిమిషాలు వ్యాయామం, 2 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. కూలి పనులు చేసేవారు శారీరక పునరుద్ధరణపై దృష్టి పెట్టి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. యోగా, కండర బలం పెంచే వ్యాయామాలు రోజువారీ అలవాటుగా ఉండాలి. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు రోజువారీ పనులను సులభంగా చేయగలిగే విధంగా ఫంక్షనల్ ఫిట్నెస్ దృష్టి పెట్టాలి. సమతుల్యతను పెంచే వ్యాయామాలు, తేలికపాటి బలం పెంచే వ్యాయామాలు చేయడం ద్వారా పడిపోవడాన్ని నివారించవచ్చు, ఎముకల బలం నిలుపుకోవచ్చు. నిద్రకు ముందు తీవ్రమైన వ్యాయామం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది హృదయ స్పందన వేగాన్ని పెంచి నిద్రను ఆలస్యం చేయవచ్చు. రోజువారీ శారీరక చురుకుదనం కోసం నడక, యోగా, సైక్లింగ్ వంటి సులభమైన చర్యలు అలవాటు చేసుకోవాలి. ఆఫీస్లో చిన్న స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, మధ్యలో నడక చేయడం ద్వారా కండరాల కదలికలను కొనసాగించాలి. మంచి నిద్ర కోసం స్క్రీన్లకు దూరంగా ఉండటం, చల్లని గదిలో నిద్రపోవటం వంటి మంచి అలవాట్లు కూడా పాటించాలి. శారీరక చురుకుదనం లేకపోతే నిద్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. లోతైన నిద్ర లేకపోవడం ఊబకాయం, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇవి శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మంచి లోతైన నిద్ర కోసం నిరంతర శారీరక చురుకుదనం అత్యంత అవసరం. చిన్న మార్పులతో ప్రారంభించి క్రమంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటే ప్రతి రాత్రి సులభంగా లోతైన నిద్ర పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.